ఈరోజు ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ఏంటంటే నా మీద అక్రమం కేసులు వేయడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీకి ఒక యువ నాయకుడిగా నేను పార్టీకి పనిచేయడం జరుగుతుంది. నా ఖైరతాబాద్ నియోజకవర్గం. అయితే ఎలక్షన్ మూమెంట్లో నేను ఒక విషయం గురించి మాట్లాడడం జరిగింది, రేవంత్ రెడ్డి గారి గురించి. అయితే అక్రమ కేసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీదే అక్రమ కేసులు అవుతున్నాయని నేను సూటిగా చెప్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మా మీద ఇంత కోపం ఉన్నారు? మేమేమైనా తప్పు చేసామా తెలంగాణ రాష్ట్రంలో? నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏం తప్పు చేసినామని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏంటంటే మీరు 6 హామీలు ఇవ్వలేరని మేము ప్రశ్నలకి అడిగినాం. దాని గురించి మా మీద అక్రమ కేసులు పెట్టాలంటే ఎంత దారుణమా? అంటే తెలంగాణ రాష్ట్రంలో నేను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్రమే. నేను ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే పెరిగాను. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఒక బీఆర్ఎస్ కార్యకర్త లేకనే నేను కేసీఆర్ అడుగుజాడలనే నడుస్తానని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టార్టా మేము ఈ సైబర్ క్రైమ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ కార్తిక్ అనే అబ్బాయి బీఆర్ఎస్ యూత్ వింగ్లో పనిచేస్తాడు. ఇతనికి గత 10-15 రోజుల నుంచి పోలీసు వారి నుంచి బెదిరింపులు, ఫోన్ కాల్ వస్తున్నాయి. నువ్వు అటెండ్ కావాలి, లేకుండా నేను అరెస్ట్ చేస్తాను, నీ ఫోన్ తీసుకురావాలి అని బెదిరింపులు గురి చేస్తుంటే మేము బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ గారిని, సిఐ గారిని కలిసాము. వాళ్ళని అడిగాము ఏం కంటెంట్ ఏముంది అని అడిగితే కనుక ఆయన ఏదో సీఎం గారితో గవర్నమెంట్తో ఒక ట్యాగ్ చేశారండి, ట్యాగ్ అక్రమంగా అది అన్యాయం చేశారంటే అవన్నీ డీటెయిల్స్ చూపించట్లేదు. ఫోన్ తీసుకురండి, మీరు ఫోన్ డిపాజిట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మేము మాట్లాడతామని నోటీస్ ఇవ్వండి అన్నారు. సిఐ గారు అవైలబుల్ లేరు, ఎస్ఐ గారు మాట్లాడారు. దేనికైనా పోరాడతాం. మేము పార్టీ తరఫున, పార్టీ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ యూత్ వింగ్ కానీ అందరికీ లీగల్ సెల్ తరఫున పోరాడి వాళ్ళకి న్యాయం చేస్తాము, అండగా నిలుస్తాము. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటాము. మేము టీం గట్టిగా పనిచేస్తామని కోరుకుంటున్నాం. ఏమంటే ఈయన అక్రమంగా ఇన్స్టాగ్రామ్లో ఒకటి సీఎం గారి మీద పోస్ట్ను ట్యాగ్ చేశాడంట. అయితే ట్యాగ్ చేసే కాదు, అతను వేరే వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ ట్యాగ్ చేసిన దాన్ని ఇతను జస్ట్ క్లిక్ చేశాడంతే. క్లిక్ చేసిన దాన్ని వీళ్ళేమంటారంటే నువ్వే క్రియేట్ చేశావు కాబట్టి నువ్వు ఈయన పార్టీ వర్కర్ కాబట్టి నేను ఇబ్బంది పెట్టాలి. ఇబ్బందులు గురి చేస్తే ఏంటంటే మిగతా వాళ్ళు భయపడతారు, ఎవరు ముందుకు రారు మాట్లాడడానికి. కాబట్టి వచ్చారు, మాట్లాడాము, కాపీ ఎఫ్ఐఆర్ చూపించారు, నోటీస్ కూడా రెడీ అయింది. కాబట్టి సీఏ గారు అవైలబుల్ లేరు. ఎస్ఐ గారు ఏమన్నారంటే సీఏ గారు అవైలబుల్ ఉన్నాక నోటీస్ ఇస్తాము, మళ్ళీ 2వ తారీఖు రండి, వచ్చేటప్పుడు మీ ఫోన్లు ఏమున్నా తీసుకురండి అంటే నాకు ఫోన్ వాడతలేనని చెప్పాడు కార్తిక్. చెప్పినా కూడా కాదు మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ ఉంటుంది తీసుకురండి అంటే నేను అన్నాను ఎట్లా తీసుకొస్తారు మేడం, మీరు నోటీస్ ఇవ్వండి ఫోన్ కంటే. వాళ్ళు ఖాళీ నోటీస్ ఏంది, అపియరెన్స్ అటెండెన్స్ నోటీసే ప్రిపేర్ చేశారు, ఫోన్ గురించి చేయలేదు. నేను అన్నా దీన్ని మేము ఎదుర్కొంటాము, మేము చూస్తామండి, మేము మళ్ళీ వస్తాము, కలుస్తాము, మీరు కేసులు